ఆవేశం చూడు చెప్తున్నా నీకు కాదు ప్రణారేమో మామూలుగా కొట్టుకోవడం ఆపేస్తారా అట్లా కెమెరాకి టర్నింగ్ ఇచ్చి ఆపేస్తుంది. ఎందుకమ్మా నా వీడియో తీస్తున్నావు రే అందరికి చూడండిరా నిర్మలారెడ్డి వీడియో తీస్తున్నారా కొట్టుకోవద్దు ఆపండిరా రే మన పరుగు పోతుంది రా రే ఆపండి ఆపేయండి కొంచెం బాగుండి మన పరుగు పోతుంది రా ముందు కెమెరా తీసుకుంటా రే ఆగిరా గుంపులు వస్తున్నాయి ఇప్పుడు మా దూరంగా రా దగ్గర బాగా అప్పుడు నిన్నే చూస్తుంది. హలో అంకుల్ పెద్ద అంకుల్ అంకుల్ నమస్తే అంకుల్ కామ్ అయిపోయినాయి. పెద్ద అంకుల్ నమస్తే చెప్పరా మళ్ళీ స్టార్ట్ అయింది. రాలేదు ఆడికైతే గొడవ రాలేదు అడవై కొడుతున్నారు అండ్రా అక్క పొద్దున వచ్చినాక అదే అంటుంది పాప కోతులు గొడవ వేసుకుంటా నేను కెమెరా ఎత్తుకొని వస్తే గొడవలు ఆపేసినాయి. ఈరోజు అత్తమ్మది ఒక నెక్లెస్ చూపిస్తాను. చాలా ఓల్డ్ నెక్లెస్. అప్పుడు జ్యువెలరీ ఎలా ఉండేది, ఆ కలర్ స్టోన్ ఎలా ఉండేది అవన్నీ కూడా చూసేద్దాం. నార్మల్గా నాకు ఓల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అప్పుడు అమ్మకున్న కొన్ని జ్యువెలరీ కూడా నేను మ్యారేజ్ అప్పుడు అన్ని మార్చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది అవి తీసి పెట్టుకుంటే ఎంత బాగుండేది, ఇప్పుడు ఎంత ట్రెండీగా ఉండేది అని అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ శారీస్. ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా. ఇది కాంచీవరం శారీ, కాకపోతే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఆల్రెడీ నేను నాని పెళ్ళప్పుడు కూడా కట్టుకున్నాను కదా. ఈ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది అంటే లైట్ అరటి మొమ్ము పచ్చకి పింక్ బార్డర్ అన్నమాట. సో చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే. నేను ముందైతే ఈ పింక్ కాదు కానీ ఇంకొక పింక్ లో ఉందన్నమాట నా దగ్గర. ఆల్రెడీ మీరు చూసారు మ్యారేజ్ వీడియోలో కూడా. అది 1000 అంటే ఎవరు నమ్మలేదు కదా. ఇది 799కే మనకు వస్తుంది. తర్వాత ఇప్పుడు చూస్తున్న శారీస్ అన్ని మీరు కొనాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ద్వారా కొనొచ్చు. వాట్సాప్ లింక్ అండ్ మీరా లింక్ ద్వారా. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఫ్రీ డెలివరీ ఉంది. 5 days లోపల మనం రిటర్న్ గానీ ఎక్స్చేంజ్ గానీ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ధైర్యంగా ఈ శారీ కొనొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది వచ్చి జార్జెట్ శారీ, కాకపోతే కొంచెం నెట్టెడ్ లాగా ఉంది. పర్ల్స్ అక్కడక్కడ కుట్టున్నాయి. నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి 899కే మనకు వస్తుంది. చాలా లైట్ వెయిట్, అసలు కట్టుకున్నట్టే లేదు. కాకపోతే చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. దీనికి ఏంటంటే లోపల లైనింగ్ డిఫరెంట్ గా వేసి కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది అనిపించింది. 899కే ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బనారసీ శారీ. ఇది పింక్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూసారు కదా. సో ఇది కట్టుకుంటే ఈ విధంగా ఉంది. ఇది 1099కి మనకు వస్తుంది. ఇది ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫంక్షన్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు అన్నమాట. ఎంత హెవీ లేకుండా చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మాక్సిమం సెలెక్ట్ చేసుకునే శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. 1099కి లైట్ వెయిట్ లో బెనారసీ రావడం నాకు రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే కొంచెం బెనారసీ అంతా కూడా హెవీగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా బెనారసీ శారీ, పింక్ కాంబినేషన్, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది 699కే మనకు వస్తుంది. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఓవరాల్ గా లుక్ ఎలా ఉందో చూడండి. ఇదైతే కొంచెం మరీ లైట్ వెయిట్ అని చెప్పలేం కానీ కొంచెం ఓకేగా ఉందన్నమాట. అంత హెవీగా లేదు, అలా అని లైట్ వెయిట్ గా కూడా లేదు, నార్మల్ గా ఉంది. ఇది 699కే మనకు వస్తుంది. నాకైతే ఇది వచ్చి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇది కూడా మనకు బాగా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. చూసారు కదా, పళ్ళు అయితే గ్రాండ్ గా ఉంది. తర్వాత దానిలో వచ్చి జరీ కూడా కొంచెం గాడిగా అలా లేకుండా డీసెంట్ గా ఉందన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్ని కూడా గాడి లుక్ లేకుండా చూస్తూ ఉన్నాను. ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. తర్వాత 799కే మనకి ఇది వస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ శారీనే.
నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా. ఇది కూడా కాంచీవరం శారీ, కాకపోతే కొంచెం కాటన్ మిక్స్ వచ్చి ఉంటుంది దీనిలో. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొంచెం బ్రైట్ గా ఉంటుంది అనమాట. సో మనం ఇది బ్రైట్ లుక్ గా ఉండాలనుకుంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ పోతే మనకు బ్రైట్ లుక్ వస్తుంది. తర్వాత ఏంటంటే పళ్ళు అయితే జస్ట్ లైన్స్ గా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి మనకు ఓవరాల్ డిజైన్ ఉంటుంది, ఫుల్ డిజైన్ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్, ఇది 999 కి మనకు వస్తుంది. ఇది కూడా బనారసి సిల్క్ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది, కట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు, అలా ఉందన్నమాట. సో మనకి ఎప్పుడైనా సరే శారీస్ కంఫర్ట్ గా ఉన్నప్పుడే మనకు ఎక్కువసేపు మనం క్యారీ చేయగలం. ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు ఎక్కువసేపు ఉండాలంటే మనకి ఎప్పుడెప్పుడు శారీ తీసేద్దామా, లైట్ వెయిట్ శారీ కట్టుకుందామా అని ఉంటుంది కదా. కానీ ఇలాంటివి అయితే ఎంతసేపు అయినా కంఫర్ట్ గా ఉండొచ్చు. దీనికి పళ్ళు అయితే చాలా బాగా నచ్చింది, ఆ చెక్స్ గా, మరి ప్లెయిన్ గా వేయకుండా. థ్యాంక్ యూ. కానీ అత్తమ్మ మాత్రం ఎంత ప్రాబ్లం వచ్చినా బ్యాంక్ లో గోల్డ్ పెట్టేది కానీ ఎప్పుడు కూడా సేల్ చేయలేదు, మార్చలేదు చాలా వరకు కూడా. సో అత్తమ్మకి ఆ రోజుల్లో 2 సెట్లు పెట్టారంట. అందులో ఒకటి మీతో షేర్ చేస్తున్నాను. ఇది బ్లూ రాళ్ల సెట్టు. అప్పుడు చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇప్పుడు బ్లూ రాళ్ళు అయితే కొంచెం డార్క్ గా ఉంటాయి, అప్పుడు ఈ విధంగా రాయల్ బ్లూ కలర్ లో ఉన్నాయి. తర్వాత కొన్ని ముత్యాలు కూడా ఊడిపోయినాయి అనమాట. ఈ సెట్టు ఆ రోజుల్లో చాలా ట్రెండీ లుక్ అని చెప్పి అత్తమ్మ చెప్పింది. ఇంకొక సెట్ అయితే అది నాను అంటాం, రోజా ఫ్లవర్స్ లాగా ఉంటుంది అనమాట. అదైతే ఇప్పుడు షోరూమ్ కండిషన్ లో ఉంటుంది అనమాట, అంత దగదగలాడిపోతుంది. అప్పుడు మనం ఇప్పుడు ఎలా ప్యూర్ అంటామో అప్పుడు అపరంచి అనేవాళ్ళంట, అందువల్ల అది ఫుల్ గా షైనింగ్ తో ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఈసారి ఎప్పుడైనా అది అందుబాటులో ఉన్నప్పుడు మీకు షేర్ చేస్తాను. దీనికి బ్యాంగిల్ కూడా ఉంది, కానీ బ్యాంగిల్ కూడా మీకు అందుబాటులో లేదు, అందువల్ల చూపించలేదు. సో ఇది మీకు ఎలా ఉందో చెప్పండి. దీని కాస్ట్ వచ్చి 350 రూపీస్ అంట ఆ రోజుల్లో. సో మన ఊర్లో వర్షాన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం. సో వర్షంలో తడిసి ముద్దైన మా పల్లె